హాయ్ సుమన్ వ్యూయర్స్, ఇప్పుడు మనం ఉన్నాము జయం మందిరం మూవీ డైరెక్టర్ శంకర్ గారితో వరల్డ్ తెలుగు ఐటీ కాన్ఫరెన్స్ లో మీరు వాళ్ళ పార్టిసిపేట్ చేశారు. మీకు ఇది ఎలా అనిపించింది? అండ్ ఇది అందరికి ఇక్కడ యుఏఈలో మెయిన్ ఇక్కడ జరగడానికి రీజన్ కానీ వీళ్ళకి అది ఎలాగా యూజ్ అవుతుంది? డెఫినెట్గా డబ్ల్యూటీ ఐటీసీ కాన్ఫరెన్స్ సెకండ్ ఎడిషన్ ఇది. యా, సందీప్ ఆధ్వర్యంలో తన ఒక గ్రేట్ ఎఫర్ట్స్ సందీప్వి. ఆ గ్రేట్ ఎఫర్ట్స్ లో భాగంగానే ఇది ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది దుబాయ్లో. సో ఇక్కడ యుఏకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, సౌత్ ఆఫ్రికా నుంచి, మిగతా దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు డెలిగేట్స్ అంతా. ఐటీ రిలేటెడ్ సెక్టార్ అంతా చీఫ్లు అంతా వచ్చారు, ఇన్వెస్టర్స్ వచ్చారు. సో ఇదంతా కూడా ఏంటంటే ప్రపంచానికి ఈరోజు దుబాయ్ అనేది హ్యాపెనింగ్ ప్లేస్ వరల్డ్లో. సో ఇక్కడ రూలింగ్ కూడా ఎక్స్ట్రాడినరీ రూలింగ్ ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఉందో లేదు తెలియదు, కానీ ఇక్కడ ఖరీదైన కార్లలో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకంటే కూడా రోడ్ల మీద కాలినడక నడిచే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అవును, వాళ్ళకి రెస్పెక్ట్ ఎక్కువ ఉంది. ఎస్, క్రమశిక్షణకు లేకపోతే చట్టాలని గౌరవించడానికి ఇక్కడ చాలా ఉన్నతమైన స్థానం ఉంది. సో వి అప్రిషియేట్ ద రూలర్ ఆఫ్ ది దుబాయ్ ఫస్ట్. సో ఇట్లాంటి ఒక ప్లేస్లో ఎనీ సెక్టార్, ఐటీ కావచ్చు, కల్చర్ కావచ్చు, లేకుంటే ఫిల్మ్ హబ్ కావచ్చు, ఈవెన్ డిజిటల్ టీవీ, ఇట్లాంటి ఎనీ ఇన్నోవేటివ్ సెక్టార్స్లోంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి కానీ ఇక్కడ పెట్టడానికి కానీ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో భాగంగానే నేను ఇక్కడ కూడా ఎక్స్పాన్షన్, ఎన్శంకర్ టీవీ అండ్ ఫిల్మ్ స్టూడియో ఎక్స్పాన్షన్ని దుబాయ్లో పెట్టడానికి ప్లానింగ్ జరుగుతూ ఉంది. తొందరలో అది కూడా మనం ఆఫీషియల్ అనౌన్స్ చేయబోతున్నాము. ఇన్నోవేటివ్ సెక్టార్స్ నుంచి వచ్చిన థింగ్స్ కానీ, ఇన్నోవేటివ్ వర్క్స్ కానీ, ఇవన్నీ కూడా అందరూ యాక్సెప్ట్ చేసుకొని దీంట్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. దీంట్లో మన ఎఫర్ట్స్ ఎలా పెట్టవచ్చు, దీని నుంచి మనం ఎట్లా భాగస్వామ్యం చేసుకోవచ్చు, దీని నుంచి మనం ఎలా ఎదగొచ్చు అనే దాని మీద చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు ఇంతకుముందు ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు కనెక్ట్ అయ్యారు. ఇది నా రిలేటెడ్ సబ్జెక్ట్, దీన్ని ఎట్లా చేయొచ్చు, క్వశ్చన్స్ కూడా రేజ్ అయినాయి కదా. ఎట్లా చేస్తారు ఏంటి, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవటం అంటే వాళ్ళకి దాని మీద ఉన్న ఆసక్తి అర్థమైపోతుంది మనకి. సో డెఫినెట్ గా ఇది మంచి రిజల్ట్స్ తీసుకొచ్చే కాన్ఫరెన్స్ ఇది. సందీప్ కుమార్ ని తెలంగాణ తరఫు నుంచి, ఇండియా తరఫు నుంచి, ఈవెన్ యూఏ తరఫు నుంచి కూడా తను అభినందిస్తున్నాము. 14-15 సంవత్సరాలుగా చూస్తున్నా తన్ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏజ్ పెరిగిందేమో కానీ అతని వేగం మారలేదు, అతనికి ఐటీ పైట్లో ఉన్న మోహం మారలేదు. సో డెఫినెట్ గా ఇది గ్రేట్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. మేమందరం తనతో ఉంటాం, తను సపోర్ట్ చేస్తాం. అందరం కలిసి ఒక మంచి విషయాల్ని, ఒక హెల్దీ మైండ్స్ ని బిల్డప్ చేసే విధంగా, ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ ని బిల్డప్ చేసే విధంగా, ఒక క్రియేటివ్ మీడియాలో, ఎంటర్టైన్మెంట్ మీడియాలో కూడా ఒక నాలెడ్జ్ని ఇచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేసే విధంగా ఒక కమిట్మెంట్తో కూడిన మెటీరియల్ని కానీ, ప్రొడక్ట్ కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చేస్తాం. గ్రేట్.